హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1063కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చకచకా చూసేద్దాం. సో మొదటి నుంచి చూస్తే మనకి ఐక్యూ నుంచి ఐక్యూ నియో 6 ఈ మొబైల్ ఇప్పుడు మనకి గూగుల్ కాన్సోల్లో అయితే స్పాట్ అయింది. 12GB ర్యామ్ తోను స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ తో ఈ మొబైల్ రాబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే అయితే ఈ మొబైల్ కి అయితే ఉండబోతుంది. సో చూద్దాం మరి ఈ మొబైల్ ని మేబీ ఈ మంత్ ఎండింగ్ నాటికల్లా ఏమైనా తీసుకొస్తారో లేకపోతే జనవరిలో తీసుకొస్తారో చూడాలి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి వాట్సాప్ నుంచి వాట్సాప్ స్టేటస్ లో ఇప్పుడు అండూ ఫ్యూచర్ అయితే తీసుకురాబోతుంది అనమాట. సో ఇది ఎప్పుడు తీసుకొస్తుంది, ఎలా తీసుకొస్తుంది, మెయిన్ ఫీచర్ ఏంటి అనే దాని మీద అయితే ఎటువంటి డీటెయిల్స్ లేవు. కానీ మనం స్టేటస్ ఏమైనా పెట్టుకుంటే వెంటనే అండూ చేసే ఫీచర్ అయితే వీళ్ళు తీసుకురాబోతారు. యాక్చువల్గా మనకి ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లేకపోతే స్టేటస్ కానీ అలాగే మనకి స్నాప్చాట్లో అయితే ఈ అండూ ఫీచర్ కొద్దిగా ఉపయోగపడుతుంది. కానీ మరి ఇందులో ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేది అయితే చూడాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఒప్పో నుంచి ఒప్పో F21 సిరీస్ మొబైల్స్ టైం లైన్ అయితే ఇప్పుడు రివీల్ అయిందనమాట. ఇంతకుముందు మనకి ఆల్రెడీ లీక్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్ మనకి Q1లో ఈ మొబైల్స్ అయితే చూడడానికి ఉంటుందని చెప్పేసి ఇప్పటిసరికి మార్చి 17 నుంచి 21 మధ్యలో మనకి ఈ మొబైల్స్ ని ఇండియాలో లాంచ్ చేస్తారని చెప్పేసి అయితే సో కొత్త టైం లైన్ అయితే బయటకు వచ్చిందనమాట. సో మొదటగా చూస్తే మనకి F21 Pro Plus ఈ మొబైల్ అయితే రాబోతుందంట. సో తర్వాత F21 అలాగే F21 Pro తర్వాత వరుస పెట్టి తీసుకొస్తారేమో. ఇక నెక్స్ట్ చూస్తే మనకి మోటరోలా నుంచి మోటో ఎడ్జ్ S30 మేబీ ఈ మొబైల్ వచ్చేసరికి మనకి ఇప్పుడు 9వ తారీఖున మోటో ఎడ్జ్ X30 మొబైల్ లాంచ్ చేస్తుంది కదా, అక్కడే లాంచ్ చేసే అవకాశం ఉండొచ్చు. సో ఈ మొబైల్ అయితే ఇప్పుడు మనకి FCCలో అయితే స్పాట్ అయింది. ఇక్కడ వచ్చేసరికి మొబైల్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ కూడా అయితే లీక్ అయినాయి. సో ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ కనుక చూస్తే ఇంచుమించు మనకి వీళ్ళు యూరోప్లో రీసెంట్ డేస్లో లాంచ్ చేశారు మోటో G200 అని చెప్పి మొబైల్. ఆ మొబైల్ని మన ఇండియాలో కూడా అయితే లాంచ్ చేయబోతున్నారు. సేమ్ అవే స్పెసిఫికేషన్స్ అయితే ఇక్కడ మనకి స్పాట్ అయినట్టు వస్తుంది. ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే అయితే ఉంటుంది. 6.78 ఇంచెస్ IPS LCD డిస్ప్లే అనమాట. 144 Hz వరకు మనకి డిస్ప్లే రీఫ్రెష్ రేట్ ఉంటే స్నాప్డ్రాగన్ 888 ప్లస్ ఈ ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే ఈ మొబైల్కి ఉంటుంది. ఇక అలాగే ఈ మొబైల్ ఆల్రెడీ మనకి ఇంతకుముందు 3C సర్టిఫికేషన్లో అయితే స్పాట్ అయిందనమాట. సో అక్కడ చూస్తే ఈ మొబైల్ మనకి 4700 mAh బ్యాటరీతోను అలాగే 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ రాబోతున్నట్టుగా ఆల్రెడీ లీక్స్ అయితే ఉన్నాయి. సో చూడాలి ఈ 9వ తారీఖున ఈ మొబైల్ని అయితే లాంచ్ చేస్తారో లేదో. అలాగో ఎడ్జ్ X30 మొబైల్ని అయితే లాంచ్ చేస్తున్నారు. అది మనకి క్వాల్కామ్ నెక్స్ట్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్తో అయితే రాబోతుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి OnePlus నుంచి OnePlus బ్యాండ్ మీద ఇప్పుడు మనకి ఒక ₹1000 డిస్కౌంట్ అందిస్తుంది అనమాట. ఇంతకుముందు ఈ బ్యాండ్ ప్రైస్ చూసుకుంటే మనకి ₹2499 ప్రైస్ అయితే ఉండేది. ఇప్పుడు ₹1000 ఏకంగా ₹1000 అయితే వీళ్ళు డిస్కౌంట్ అయితే అనౌన్స్ చేశారు. ఇప్పుడు మీకు ఈ బ్యాండ్ వచ్చేసరికి అమెజాన్లో ₹1499 అయితే దొరుకుతుంది అనమాట. సో మీకు OnePlus లాంటి బ్రాండ్ నుంచి ఒక మంచి బ్యాండ్ కావాలి అనుకుంటే సో ఒక లుక్ అయితే వేయండి. ఆల్రెడీ మనకి ఇదే ప్రైస్లో చూస్తే రెడ్మీ అండ్ రియల్మీ కూడా సో వాళ్ళ బ్యాండ్స్ని అయితే అమ్ముతుంది. సో అదే ప్రైస్లో ఇప్పుడు మనకి OnePlus కూడా వస్తుంది. ఇక అలాగే OnePlus 9R ఈ మొబైల్కి వచ్చేసరికి ఆక్సిజన్ వాయిస్ 11.2.6.6 అప్డేట్ అనేది రోల్ అవుట్ చేయడం అయితే స్టార్ట్ చేసింది అనమాట. సో ఈ అప్డేట్ ద్వారా మీకు నవంబర్ నెల సెక్యూరిటీ ప్యాచ్తో పాటు మీకు సిస్టమ్ స్టెబిలిటీని ఇంప్రూవ్ చేస్తూ కొన్ని ఇష్యూస్ని ఫిక్స్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. మీరు ఎవరైనా OnePlus 9R వాడుతుంటే ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ఈ అప్డేట్ అయితే వచ్చి ఉంటుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి PlayStation 5 మళ్ళీ రీస్టాక్ అయితే ఎంటర్ అయినట్టుగా తెలుస్తుంది అనమాట ఇండియాలోకి. సో ఇప్పుడు వచ్చేసరికి ప్రీ ఆర్డర్స్ అయితే తీసుకోవడం మళ్ళీ స్టార్ట్ చేసింది సోనీ. సో ఇప్పుడు మీకు డిసెంబర్ 6వ తారీఖు నుంచి వీటిని మళ్ళీ సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. ఇక్కడ మనకి PlayStation 5 అలాగే PlayStation 5 డిజిటల్ ఎడిషన్ ఈ రెండు అయితే అవైలబుల్లోకి వస్తున్నాయి. సో ఇప్పుడు ఇది మనకి లాస్ట్ ఇయర్ నవంబర్లో లాంచ్ చేసింది సోనీ వచ్చేసరికి ఈ PlayStation 5 సిరీస్ని. బట్ స్టాక్ అయితే కావాల్సినంత లేదు, ఎప్పటికప్పుడు స్టాక్ అనేది షార్టేజ్ అవుతూనే ఉంది. సో ఇప్పుడు మళ్ళీ రీస్టాక్ అయితే ఎంటర్ అయ్యేది వస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి గూగుల్ నుంచి గూగుల్ పిక్సెల్ వాచ్ని అయితే తీసుకురాబోతుందని చెప్పేసి ఇంతకుముందు చాలాసార్లు మనకి లీక్స్ అయితే వచ్చినాయి. యాక్చువల్గా ఇయర్ అక్టోబర్లో ఈ వాచ్ని తీసుకొస్తారని చెప్పేసి అనుకున్నాం, బట్ వచ్చేసరికి ఇయర్ కూడా తేలేదు. ఇంకా నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి ఈ వాచ్ని తీసుకురాబోతున్నట్టుగా అయితే ఇక్కడ న్యూస్ అయితే వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇయర్ మనకి ఫస్ట్ హాఫ్లో ఈ వాచ్ని అయితే చూడడానికి ఉంటుంది అనమాట గూగుల్ నుంచి. దీనికి పిక్సెల్ వాచ్ అని పేరు పెడతారా, గూగుల్ వాచ్ అని పేరు పెడతారో తెలియదు. మొత్తానికి 2 పేర్లు అయితే వినిపిస్తున్నాయి. ఇది కాకుండా ఈ వాచ్లో మనకి ప్రస్తుతానికి ఒకసారి మనకి ఏదైతే గూగుల్ వేర్ ఓఎస్ ఉందో ఇందులోనే మనకి కొత్త ఓఎస్ని అయితే ఈ వాచ్ ద్వారా ఇంట్రడ్యూస్ చేస్తారని తెలుస్తుంది. ఇంకా అలాగే ఈ వాచ్ కూడా వీళ్ళు యాపిల్కి పోటీగా అయితే సిద్ధం చేసి అయితే తీసుకురాబోతున్నారంట. మరి ఎటువంటి ఫీచర్స్ని తీసుకొస్తారు చూడాలి. ఈ వాచ్ మనకి సర్క్యులర్ డైల్తో అయితే వస్తుంది అనమాట. అంటే స్క్వేర్గా అయితే రాదు. మనకి యాపిల్ వాచ్ వస్తే స్క్వేర్గా ఉంటుంది కదా, ఇది వచ్చేసరికి మనకి రౌండ్గా అయితే రాబోతుంది. ఇక నెక్స్ట్ న్యూస్ మళ్ళీ మనకి గూగుల్ నుంచి గూగుల్ పిక్సెల్ 6 అండ్ 6 Pro ఈ మొబైల్ ఎప్పుడు లాంచ్ చేశారో ఏ ముహూర్తాన్ని లాంచ్ చేశారో తెలియదు, కానీ ఇష్యూస్ మీద ఇష్యూస్ వస్తూనే ఉన్నాయి. రీసెంట్ డేస్లో మనం చెప్పుకున్న అన్ని ఇష్యూస్ మనం వేరే మొబైల్కి అయితే చెప్పుకోలేదని చెప్పొచ్చు. ఇప్పుడు మళ్ళీ ఈ మొబైల్ యూజర్స్ మళ్ళీ ఇంకో రిపోర్ట్ అయితే చేస్తున్నారు అనమాట. అదేంటంటే సిగ్నల్కి సంబంధించిన ఇష్యూస్ అయితే ఈ మొబైల్లో ఫేస్ చేస్తున్నారంట చాలా మంది వచ్చేసరికి. సో ర్యాండమ్గా ఇది ఎప్పుడు సిగ్నల్ పోతుందో తెలియట్లేదంట, ఉన్నటువంటి సిగ్నల్ అయితే లాస్ అవుతున్నట్టుగా చాలా మంది యూజర్స్ అయితే ఇప్పుడు రెడీప్ ద్వారా మళ్ళీ
ఈ ఇష్యూని అయితే రేజ్ చేస్తున్నారు. మరి దీనికి ఇప్పుడు గూగుల్ మళ్ళీ ఎలాంటి స్టెప్ తీసుకుంటుందో చూడాలి. యాక్చువల్గా ఈ మొబైల్ ద్వారా వీళ్ళ ఓన్ టెన్సాన్ ప్రాసెసర్ని అయితే ఇంట్రడ్యూస్ చేశారు. మేబీ ఇది మరి ఈ ప్రాసెసర్కి సాఫ్ట్వేర్కి ఆప్టిమైజేషన్ సరిగ్గా లేక ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయా, లేకపోతే ఈ ప్రాసెసర్లోనే ఏమైనా ఇష్యూస్ ఉన్నాయో రాబోయే రోజుల్లో మరి వీళ్ళని ఎలా సెట్ చేస్తారో చూడాలి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి జియో నుంచి జియో రీసెంట్ డేస్లో వీళ్ళ ప్రీపెయిడ్ ఛార్జెస్ని పెంచిన సంగతి తెలిసిందే కదా. సో ఆ కన్నీటి తుడుపు కోసం వీళ్ళు ఇప్పుడు 20% క్యాష్ బ్యాక్ ఆఫర్ని అయితే తీసుకొచ్చారనమాట. సో ఈ క్యాష్ బ్యాక్ ఎంతమందికి ఉపయోగపడుతుందో నాకైతే తెలియలేదు. వీళ్ళు వచ్చేసరికి మొత్తం 3 ప్లాన్స్ మీద క్యాష్ బ్యాక్ అయితే ఇస్తున్నట్టు తెలుస్తుంది. 299, 666, 719 ఈ 3 ప్లాన్స్ మీద 20% వరకు మీకు క్యాష్ బ్యాక్ అయితే లభిస్తుంది. అప్ టు 200 రూపీస్ వరకు మీకు క్యాష్ బ్యాక్ అయితే దొరుకుతుంది అంటున్నారు. ఈ క్యాష్ బ్యాక్ని కూడా మీరు మళ్ళీ మనీ కింద కన్వర్ట్ చేయడానికి అయితే లేదు. సో వీళ్ళ దగ్గర నుంచి ఏదో ఒక ప్రోడక్ట్ని అయితే పర్చేస్ చేయాల్సి ఉంటుంది. అంటే వీళ్ళ రిలయన్స్ డిజిటల్, రిలయన్స్ ట్రెండ్, అలాగే రిలయన్స్ జియో మార్ట్ అండ్ రిలయన్స్ స్మార్ట్, ఏజియో, సో ఇలాగే వీళ్ళు ఏవైతే స్టోర్స్ ఉన్నాయో ఈ స్టోర్లో ఈ క్యాష్ బ్యాక్ ద్వారా మీరు ఏమైనా పర్చేస్ చేసినప్పుడు వీటిని అయితే వాడుకోవచ్చు అని చెప్పి అయితే తెలుస్తుంది. ఇంతోటి దానికి వీళ్ళు క్యాష్ బ్యాక్ ఎందుకు ఇవ్వడం, మళ్ళీ వీటిని వీళ్ళ దగ్గర ఉన్న మార్కెట్లో మళ్ళీ మనం ఏదో ఒకటి పర్చేస్ చేయడానికి తప్పితే దీనికి ఉపయోగపడట్లేదు. సో ఎంతమంది కొంటారు ఆ స్టోర్కి వెళ్ళి ఈ 200 రూపాయలు 150 రూపాయలు వచ్చిన దాని గురించి మళ్ళీ ఎక్స్ట్రా అమౌంట్ పెట్టి ఎవరైనా కొనుక్కుంటారా? ఇక నెక్స్ట్ నుంచి వస్తే మనకి షామీ నుంచి షామీ 12 సిరీస్ మొబైల్స్ మనకి డేట్ అయితే ఇప్పుడు కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తుంది అనమాట. డిసెంబర్ 28వ తారీఖునే ఈ మొబైల్స్ అయితే లాంచ్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. సో దీని ప్రకారం చూస్తే మనకి మోటరోలానే మొదటి మొబైల్ కాబోతుంది అనమాట. అంటే మోటరోలా ఎడ్జ్ X30 మొబైల్ తీసుకురాబోతుందిగా అదే ఫస్ట్ మొబైల్ అవుతుంది. స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 1 ప్రాసెసర్తో రాబోయే మొబైల్. యాక్చువల్గా ఇంతకుముందు ఉన్న లీక్స్ ప్రకారం మనకి ఈ షామీ 12 సిరీస్ మొబైల్స్ని మనకి 12వ తారీఖున లాంచ్ చేస్తారనుకున్నాము. కాకపోతే మళ్ళీ ఇంకో లీక్ కూడా అయితే వచ్చింది. 28వ తారీఖున ఈ మొబైల్ని అయితే లాంచ్ చేస్తారని చెప్పేసి మరో లీక్ అయితే వచ్చింది. ఇది నేను ఒక 3 డేస్ బ్యాక్ టెక్ న్యూస్లో కూడా అయితే చెప్పాను. సో ఇప్పుడు ఆ డేటే కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తుంది అనమాట. ఈ నెల 28వ తారీఖున అయితే మాత్రం ఈ షామీ 12 సిరీస్ మొబైల్స్ని అయితే లాంచ్ చేయబోతుంది. ఇక అలాగే ఈ మొబైల్ సంబంధించిన బ్యాక్ ప్యానల్ కూడా అయితే మనకి బయటకు వచ్చింది. ఇంతకుముందు ఈ మొబైల్ సంబంధించి ఎటువంటి లీక్స్ లేవు. ప్రీవియస్గా వీళ్ళు తీసుకొచ్చిన షామీ అంటే MI 11 సిరీస్ మొబైల్స్ని మనం ఇప్పుడు వరకు చూసుకుంటూ వచ్చాం అదే డిజైన్లో వస్తుంది అనుకుంటూ. బట్ వచ్చేసరికి ఈసారి మనకి ఈ డిజైన్ అయితే బయటకు వచ్చింది. సో చూడడానికి మనకి ఇది ట్రిపుల్ కెమెరా సెటప్తో అలాగే డ్యూయల్ ఫ్లాష్ లైట్తో అయితే ఈ మొబైల్ రాబోతున్నట్టుగా అనిపిస్తుంది. మనకి వస్తున్న లీక్స్ ప్రకారం కనుక చూస్తే ఈ కెమెరాస్కి వీళ్ళు ఒక డిఫరెంట్ అండ్ యూనిక్ కోటింగ్తో అయితే ఈ లెన్స్ని అయితే తీసుకురాబోతున్నారంట. సో అదేంటనేది కూడా మనకి ఇక్కడ ప్రస్తుతానికి ఏమి సమాచారం లేదు, కానీ ఒక యూనిక్ కోటింగ్ అయితే ఈసారి కెమెరా లెన్స్కి అయితే అంటే గ్లాస్ మొత్తానికి అయితే ఉండబోతుందంట. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి రియల్మీ నుంచి రియల్మీ వాచ్ T1 ఈ వాచ్ని అతి త్వరలో మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్టుగా అయితే కన్ఫర్మ్ అయిందనమాట. ఇప్పుడు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్లో ఈ వాచ్ అయితే స్పాట్ అయింది. యాక్చువల్గా ఈ వాచ్ని వీళ్ళు ఆల్రెడీ చైనాలో లాస్ట్ మంత్ అనుకుంటా లాంచ్ అయితే చేశారు. ఆ వాచ్ని ఇప్పుడు వచ్చేసరికి మన ఇండియాలో అయితే లాంచ్ చేయబోతున్నారు. చైనాలో చూస్తే ఈ వాచ్ ప్రైస్ దగ్గర 8,200 రూపాయలు అక్కడ ప్రైస్ అయితే పెట్టారు. సో మన ఇండియాలోకి వచ్చేసరికి ఎంత లేదన్నా 9,000 నుంచి 10,000 రూపాయలకి వాచ్ ప్రైస్ తీసుకెళ్తారు అనుకుంటా. ఇక అలాగే రియల్మీ 9i ఈ మొబైల్ సంబంధించిన ర్యాండర్స్ అయితే ఇప్పుడు మనకి బయటకైతే వచ్చినాయి అనమాట. సో ర్యాండర్స్ చూడడానికి మనకి రీసెంట్ డేస్లో రియల్మీ లాంచ్ చేసిన రియల్మీ GT Neo 2 మొబైల్ ఏదైతే ఉందో సేమ్ అదే రకంగా ఈ మొబైల్ అయితే కనిపిస్తుంది. కాకపోతే అది ఫ్లాగ్షిప్ రేంజ్ మొబైల్. అంటే ఫ్లాగ్షిప్ అంటే మనకి ఒక ప్రీమియం రేంజ్ మొబైల్ అని చెప్పొచ్చు. కాకపోతే ఇప్పుడు మనకి రియల్మీ 9i చూస్తే వీళ్ళు బడ్జెట్ మొబైల్ ఇది. సో బడ్జెట్లో అయితే తీసుకొస్తారు. ఎందుకంటే ఇందులో మీడియాటెక్ హెలియో G90 ప్రాసెసర్ అయితే ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ మొబైల్ డిజైన్ ఆ మొబైల్ డిజైన్ ఒకేలాగా ఉంటే మరి జనాలు కన్ఫ్యూజ్ అవరా. సో అంత ప్రైస్ పెట్టి అది కొన్నాం, ఇదేమో తక్కువ ప్రైస్ మొబైల్ దొరుకుతుంది, సో రెండు డిజైన్ ఒకేలాగా ఉందని చెప్పి మరి ఎక్కువ ప్రైస్తో కొన్న వాళ్ళు ఫీల్ అవుతారు. సో కంపెనీలు ఈ విషయంలో ఆలోచించుకోవాలి. డిజైన్ పరమైన చేంజెస్ కూడా చూపిస్తేనే కొంచెం మార్కెట్లో ఫ్లాగ్షిప్ ఒక రేంజ్ అయితే ఉంటుంటుంది. అంటే ప్రీమియం మొబైల్స్కి, బడ్జెట్ మొబైల్స్కి, ఫ్లాగ్షిప్ మొబైల్స్కి సో ఏ కేటగిరీకి ఆ కేటగిరీ డిజైన్ పెడితే వాటికి ఒక రేంజ్ ఉండదు. కొనేవాళ్ళు కూడా కొంచెం సాటిస్ఫై అవుతారనమాట. ఇక అలాగే మనకి ఈ డిజైన్లో కనుక చూస్తే వీళ్ళు 3.5 ఆడియో జాక్ని అయితే రిమూవ్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. సో చూడాలి మరి మరికొన్ని లీక్స్ బయటకు వస్తానే కానీ తెలియదు నిజంగా ఇది రియల్ డిజైనా కాదా అనేది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ S22 సిరీస్ మొబైల్స్ సంబంధించిన బ్యాక్ కెమెరా డిజైన్ ఉంటుందో అదైతే మనకి బయటకు వచ్చింది అనమాట. ఆల్రెడీ మనకు ప్రీవియస్గా తెలిసిన డిజైనే. సో ఇంతకుముందు S21 సిరీస్కి ఏ రకమైన డిజైన్ తీసుకొచ్చారో అదే డిజైన్ మనకి S22 అండ్ S22 ప్లస్లో అయితే చూడడానికి ఉంటుంది. S22 అల్ట్రాలో మాత్రం మనకి కొంచెం డిఫరెంట్గా ఈసారి అయితే డిజైన్ అయితే చూడడానికి కెమెరా బంపింగ్ అనేది. సో ఇక్కడ వచ్చేసరికి మనకి టెంపర్డ్ గ్లాసులు అయితే బయటకు వచ్చినాయి. వీటికి సంబంధించిన బంప్ ఉంటుంది కదా కెమెరా బంప్, వాటికి సంబంధించిన టెంపర్డ్ గ్లాసులు అయితే
బయటకు వచ్చినాయి. ఇక అలాగే సామ్సంగ్ గెలాక్సీ S21 FE ఫ్యాన్ ఎడిషన్ మొబైల్ మనకి జనవరిలో అయితే లాంచ్ కాబోతున్న సంగతి తెలిసిందే కదా. సో ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించి మనకి కలర్స్ అయితే బయటకు వచ్చినాయి అనమాట. మొత్తం 4 కలర్ వేరియంట్లు అయితే ఈ మొబైల్ రాబోతున్నట్టు తెలుస్తుంది. పింక్, గ్రీన్, బ్లాక్ అండ్ వైట్ ఈ మొత్తం ఈ 4 కలర్స్లో అయితే ఈ మొబైల్ ఉండబోతుందంట. ఇంకా అలాగే ఇందులో మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉండబోతుంది. మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ అయితే, సెకండ్ అండ్ థర్డ్ కెమెరా మనకి ఒకటి అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, మరొకటి డెప్త్ సెన్సార్ అని చెప్పి అయితే తెలుస్తుంది. ఇక ఫైనల్ నుంచి చూస్తే మళ్ళీ మనకు ఒప్పో నుంచి ఒప్పో ప్యాడ్ ట్యాబ్లెట్ ని త్వరలో మన ఇండియాలో లాంచ్ అయిపోతున్నట్టుగా మళ్ళీ మనకి న్యూస్ అయితే వస్తుంది అనమాట. ముందు మరి చైనాలో లాంచ్ చేస్తారో ఇండియాలో లాంచ్ చేస్తారో తెలియదు, కానీ మనకి చైనాలో అయితే లాంచ్ చేస్తారని గతంలో న్యూస్ అయితే ఉంది. ఇప్పుడు వచ్చిన కొత్త లీక్స్ ప్రకారం త్వరలో దీనికి సంబంధించిన టైం లైన్ కూడా అయితే బయటికి రాబోతుంది. ఎప్పుడు లాంచ్ అయిపోతున్నారు ఇండియాలో అనేది టైం లైన్ కూడా బయటికి రాబోతున్నట్టు తెలుస్తుంది. ఈ ట్యాబ్లెట్లో చూస్తే మనకి స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ అయితే ఉండబోతుందంట. ఆండ్రాయిడ్ 11తో వస్తుంది. అలాగే మనకి ఇందులో కలర్ వాయిస్ చూస్తే మాత్రం 12 అయితే ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ప్రైస్ కూడా దగ్గర 25,000 రూపాయల లోపు ఈ ట్యాబ్లెట్ ప్రైస్ అయితే ఉండబోతుందంట. ఆ ప్రైస్లో కనుక ట్యాబ్లెట్ స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్తో ఇండియాలో తీసుకొస్తే మంచి ప్రైస్కే తీసుకొచ్చింది అనుకోవచ్చు. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.